నా పేరు కాట్రావత్ రామచందర్ నాయక్. నేను తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ, బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో సంవత్సరాల కొద్దీ పోరాటం వల్ల ఈరోజు ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఆదివాసులు పనిచేస్తున్నటువంటి తరుణంలో ఒక విషయం తెలియజేయదలుచుకున్న, ఆదివాసులు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్నో సంవత్సరాలు పోరాటం వల్ల మాకు కొన్ని తండాలు, గూడాలను పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ తండాలలో, గూడాలలో ఈరోజు చూసుకున్నట్లయితే ఎలాంటి సౌకర్యాలు లేక చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం ఎదురు చూస్తున్నాము. మేము ప్రభుత్వానికి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒకే ఒకటి కోరుకుంటున్నది ఏంటంటే, ఇప్పటికీ ఆదివాసులకు వైద్యంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, అభివృద్ధిలో కానీ ఎక్కడ అభివృద్ధి చెందనటువంటి పరిస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ వర్షాలు వచ్చినా, ఇప్పటికీ రోగాలు వచ్చినా తండలలో, గూడాలలో చాలామంది బాధపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్నిసార్లు మార్చినా మేము వాళ్ళకు ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు తప్ప మా అభివృద్ధిని ఆకాంక్షిస్తలేరు, అభివృద్ధి గురించి ఆలోచిస్తలేరు. కనుక విద్యలో మరి గిరిజనులను ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి సందర్భంగా, ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఒకటి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులు గుర్తించుకోవాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, అధికారం మన చేతిలో లేనప్పుడు పోరాటం ద్వారా మాత్రమే మన హక్కులను సాధించుకోగలం. కనుక ఆదివాసులందరూ తమ పోరాట తత్వాన్ని మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. పెద్దోళ్ళు